పైలాన్ను వైసీపీ నేతలు కూల్చివేశారని ఆరోపించారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇక కావలడి కాపు కాస్తారని చెబుతున్న ఎమ్మెల్యేతో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం గడుస్తుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అయితే పవర్ ప్లాంట్ రిజిస్ట్రేషన్తో పాటు తన సంవత్సరం రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు చేశారో, అభివృద్ధి ఏ విధంగా జరిగిందనే దానిపైన కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, 1 సంవత్సరం పాటు అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ అభివృద్ధి జరిగిందా, లేకపోతే అనేక మంది మీద కేసులు పెట్టారని చెప్పి ప్రచారం జరుగుతుంది, అది జరిగిందా? కావలిలో అభివృద్ధి జరిగిందే తప్ప, శాంతిగా ఉందే తప్ప, కావలిలో ఎటువంటి కక్షలు కార్పణ్యాలు లేని కావలిగా ఈరోజు ఉంది. ఫస్ట్ నుంచి కూడా కావలి ప్రశాంతతకు మారిపోయారు. గత 5 సంవత్సరాల్లో కావలి విధ్వంసం, వాళ్ళు చేసిన పాపాలు, పదవి అధికారం ఉందనేటువంటి అహంకారంతో వాళ్ళు చేస్తే, కానీ ప్రకృతి ఒకటి ఉంటుంది, ఆ ప్రకృతి మళ్ళీ తిరిగి ఇస్తుందనే విషయాన్ని మర్చిపోయిన పోయినాం. వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళకి తగిలినటువంటి వృత్తే కదా తప్ప కావలిలో ఎవరి మీద కక్ష సాధింపులని లేవు. ఈరోజు ప్రజలు యథేచ్ఛగా బతుకుతున్నారు. ఒకప్పుడు వాళ్ళ పరిపాలన ప్రజలు బయటకు వస్తే కనిపిస్తే వాడి వెనకుండే ఆస్తులు తెలుసుకుంటే ఆస్తులను ధ్వంసం చేస్తారని ఇళ్లలో నుంచి ప్రజలు యథేచ్ఛగా వాళ్ళ కళ్ళకి ఎదురుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు తండోపతండాలుగా నా దగ్గరకు వస్తున్నారు, నాతో యథేచ్ఛగా మాట్లాడుతున్నారంటే ప్రజలతో మేము ఎలా మమేకం అయ్యామన్నటువంటి విషయం తెలుస్తుంది. పైలాన్ కేసు కూడా 2020 నాడు వాళ్ళను అర్ధరాత్రి కూల్చిన దాని మీద వాళ్ళ ప్రభుత్వంలో కట్టిన కేసే. వాళ్ళు అధికారులు వాళ్ళ సహకరించిన అధికారులు క్లోజ్ చేయనటువంటి పోయిన ఈరోజు అదే క్లోజ్ చేయనటువంటి కేసుని ఈ రోజున యథాతథంగా కొనసాగించి క్లోజ్ చేయడం జరిగింది. దాంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం తప్ప వైసీపీ వాళ్ళు చేస్తే శ్రీరంగ నేతలు వాళ్ళు చేసిన ఒక పైలాన్, ఒక ఎమ్మెల్యే అయ్యుండి ప్రతినిధి అయ్యుండి ప్రభుత్వానికి ప్రతీకగా నిలబెట్టే ఒక పైలాన్ని ధ్వంసం చేస్తే ఒక ప్రజాప్రతినిధి చేసేటువంటి పని అది. దాన్ని కనిపెట్టలేని వ్యక్తి అసమర్థత పరిపాలన ఇవ్వటం ఎంతవరకు సమంజసం. కాబట్టి ఎవరైతే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా చట్టం దృష్టిలో శిక్ష పెట్టదు. చట్టం ఎవరు చుట్టం కాదు, ఎవరు తప్పు చేసినా లాస్ట్కి జైలు పాలు కాక తప్పదు. అంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రాష్ట్రంలో మాజీ మంత్రులను అరెస్ట్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయబోతుందంటారు. ఆయనమే ప్రతిభత శిరోమణి కాదు, బెంగళూరులో నేర్చుకున్న అవినీతి సామ్రాజ్యాన్ని కావలికి అంటగట్టినటువంటి మహానుభావుడు అతను. మా కర్మ కావలి చరిత్రలో ఎంతోమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తెలుగుదేశం ఎంతమంది పోటీ చేసినా గెలిచినా అవినీతి రహితమైనటువంటి పాలన అందించారు కావలి. ఒక్క ఇతను వచ్చిన తర్వాతనే కావలిలో హింసా రాజ్యం విలయతాండం చేసింది. పత్రికా విలేకరుల మీద, ఎలక్ట్రానిక్ మీడియా మీద, యూట్యూబర్ ఛానల్స్ మీద ఎంతమందిని కొట్టారో మీకు అందరికీ కూడా తెలుసు. ఎవరిని భయభ్రాంతులు చేయలేదో చెప్పండి. అతని ట్యూషన్ నేర్చుకున్నటువంటి వాళ్ళు, అతనితో పక్కన తిరిగిన అందరికీ నేర్పాడు తన సంస్కృతి. కాబట్టి గంజాయి కావాలని అమ్మారు, రౌడిజం కావాలని వెళ్ళింది, దౌర్జన్యాలు కావాలని పెరిగినాయి. అన్నిటికీ మూలకారకుడు గురువు అంతా ప్రతాప్ కుమార్ రెడ్డి. ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలియకుండా కావలలో ఏది జరగలేదు. చూడండి, అడుగడుగున దుర్మార్గం, అడుగున దౌర్జన్యం, గతాలు మర్చిపోయి ఇప్పుడు కూడా జరిగినటువంటి కేసులన్నీ వైసీపీ వాళ్ళే. వాళ్ళు గంజాయి తాగుతానో, లేదంటే ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆడవాళ్ళని కొట్టుతానో, లేదంటే హోటళ్ళ మీద దాడి చేస్తానో, ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు అరాచకాలు నడుస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్కటి కూడా తెలుగుదేశం సైడ్ నుంచి జరగలేదు. అది కూడా పవర్ పాయింట్ ప్రజెంట్లో తొందరలో చూపిపోతున్నా. బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా నా చేతిలోనే ఉన్నాయి. ఇది ప్రతాప్ రెడ్డి క్యారెక్టర్ అని ప్రజల ముందు పెట్టబోతున్నా. చివరిగా కావలి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? కావలి ప్రశాంతతకు మారిపోయారు. మనం అందరం ప్రశాంతంగా ఉందాం. మీ అందరికీ అండగా నేనున్నా. కావలిని అభివృద్ధి చేసేదానికి మీకు తోడుగా ఉన్నాం. మీరు మేము కలిసి మన కావలిని మనం రక్షించుకుందాం. ఎవరో వస్తే ఏదో చేస్తారనేది కాదు, మన కావలిని మనం అభివృద్ధి చేసుకునేదానికి కావలికి సేవకుడుగా కావ్య కృష్ణారెడ్డి అనేవాడు ఎప్పుడు ఎల్లప్పుడూ మీ ఇంటి బిడ్డగా ఉంటాడని మనసారా మీ అందరికీ తెలియజేస్తుంది. ఇది ఓవరాల్గా తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లా కావలికి సంబంధించి అభివృద్ధి విస్తృతంగా జరిగింది. ప్రధానంగా ఏదైతే నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి కావలిలో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది.
కేవలం గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కనుసన్నల్లో భారీ ఎత్తున అవినీతి కుంభకోణాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ప్రధానమైనటువంటి పైలాన్ కూల్చివేత విషయంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ శిక్ష మాత్రం పడక తప్పదని చెప్పి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ 99.